మామూలుగా పొట్టకూడు జరగడం కష్టమైనటువంటి వాళ్ళు నాటుసారా గాంచుకొని జీవనం సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ నాటుసారా కాల్చుకోవాలంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అధికారులతో ఎంత ఇబ్బంది ఉంటుందో అని తెలిసి ఎక్కడో కొండ ప్రాంతానికి ఒక 20 లీటర్ల సారాయి కాంచాలంటే ఎక్కడో కొండలు గుంటలు ఎక్కడికెక్కడో దాగిపోయి ఎక్కడో లోతట్టు ప్రాంతం లేకపోయి ఆ 20 లీటర్ల సారాయి కాంచుకునేటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు 30,000 క్వార్టర్ బాటిల్ను మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినటువంటి ఒక యూనిట్ ఒక పెద్ద గ్రామం నడిబొడ్డున కూర్చొని జరుగుతూ ఉంటే, ఒక హైవే పక్కన ఒక డాబాలో కూర్చొని జరుగుతూ ఉంటే మీ యొక్క లాలూచీ లేకుండా, మీ యొక్క ఆశీర్వాదాలు లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా? అధికారులు కాదు నేను ముఖ్యంగా అడిగేది, ప్రజలను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఒక చిన్న సారా బట్టి పెట్టాలంటే ఎక్కడో అడవుల్లో పోయి కాంచుకుంటారు, ఎందుకంటే అధికారులు వస్తారు, దాడి చేస్తారు, మేము ఇబ్బందులు పడతామనేటువంటి ఉద్దేశంలో ఒక నాటుసారా 20 లీటర్ల నాటుసారా కాంచాలంటే అడవుల్లో పోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే, ఒక పెద్ద మండల్ హెడ్ క్వార్టర్స్, ఆల్మోస్ట్ అది ఒక కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్ లాంటి ఒక ఊరు మొలకల చెరువు అనేటువంటిది నేషనల్ హైవే మీద, రైట్ ఆన్ ది నేషనల్ హైవే కూర్చొని ఒక పెద్ద ఇండస్ట్రీనే ఈరోజు పెట్టారు అంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ హస్తం లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి నేను ఈరోజు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నాణ్యమైనటువంటి మద్యం పేరుతో ఈరోజు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు, రోజుకు 30,000 బాటిల్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఈ బాటిల్స్కి వీళ్ళకి ఏ బ్రాండ్ కావాలంటే వాళ్ళకి ఆ బ్రాండు, బ్యాక్ పైపర్ కావాలంటే బ్యాక్ పైపరు, మ్యాక్డోవల్ కావాలంటే మ్యాక్డోవల్, లేకుండా అంటే ఏదైతే నాణ్యమైన బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ వేయడము, దీన్ని తీసుకొని బ్రాందీ షాపులకు పంపించడము, బెల్ట్ షాపులకు పంపించడము. ఇది కాదా ఈరోజు, ఈ గుట్టే కదా ఈరోజు రట్టయిపోయింది. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వ పెద్దలకు, నిన్న కూర్చొని అరెస్ట్ చేసినటువంటి సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఒక పచ్చ చొక్కా వేసుకొని ఉంటాడు. ఈరోజు ఆ ప్రాంతంలో తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కానీ పూర్వపు చిత్తూరు జిల్లాలో పోయి అడిగితే ఈ యొక్క వ్యక్తి గురించి, ఈ యొక్క వ్యక్తి పుట్టుపూర్వకల గురించి, ఈ యొక్క వ్యక్తి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా ఇతను 1983 నుంచి ఇతని కుటుంబకులు స్టాంచ్ సపోర్టర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఇది వాస్తవం కాదా? దీన్ని కాదంటారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ కూర్చొని ఒక పట్టణంలో కూర్చొని ఇంత పెద్ద ఎత్తున మద్యం పెడతా ఉంటే ఆ యొక్క సురేంద్ర నాయుడు, ఆ నాయుడుకు ఏ నాయుడుకు డబ్బులు ఇస్తా అంటే, ఏ నాయుడుకు ముడుపులు ఇస్తూ ఉంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మొలకల చెరువులో పట్టుబడినటువంటి ఆ యొక్క కర్మాగారంలో, ఆ యొక్క పరిశ్రమలో 50 మంది వ్యక్తులు నిరాటకంగా 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఇది నాకు ఈ విషయం జరిగిన తర్వాత నేను ఆ మొలకల చెరువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నేను సమకూర్చుకున్నటువంటి వాస్తవాలు ఏంటంటే 50 మంది నిరాటంగా 3 షిఫ్ట్లు కూర్చొని రోజుకు 30,000 మద్యం బాటిళ్ళు ఈరోజు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు పేరు కట్టడం, దాన్ని బెల్ట్ షాపుల్లోకి అమ్మడం, లేకుండా ఉంటే దాన్ని కూర్చొని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బ్రాందీ షాపులు విక్రయించడం జరగడం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. జగూర్పు వచ్చేటువంటి విషయం ఏంటంటే, అక్టోబర్ 2వ తారీఖున మనకు దసరా జరిగింది, ఆయుధ పూజలు జరిగాయి. ఈ ఆయుధ పూజ సందర్భంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్లో ఆ యొక్క మెషినరీకంతా ఆయుధ పూజలు, పూలు, పసుపు పూజల్ని చేశారంటే ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా ఈ యొక్క దందా జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఒకే ఒక విషయం ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకునింది,
ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేయడానికి రెక్టిఫైడ్ స్పిరిట్లో తీసుకొని నీళ్లు కలిపి ఇంత రంగో ఇంత క్యారమెల్ ఏదో ఒకటి పెట్టుకొని దానికి ఒక ఎసెన్స్ కలిపి దాన్ని బాటిలింగ్ చేస్తారు. దీనికి అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు. మీరు విక్రయిస్తున్నది మీ బెల్ట్ షాపుల్లో, ఆ బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి వ్యక్తులకు మీరు దీన్ని 110 రూపాయలకు విక్రయిస్తే వాడు 130 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద మీకు వచ్చేటువంటి ఆదాయం 100 రూపాయలు. ఒక్క మొలకల చెరువులో బయటపడినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో దాని యొక్క సామర్థ్యం 30,000 బాటిల్ తయారీ రోజుకు. 30,000 ఇంటూ 100 రూపాయలు వేసుకుంటే 30 లక్షల రూపాయలు అక్రమంగా ధనార్జన జరుగుతూ ఉంది. అక్కడ 30 లక్షల రూపాయలు రోజుకని చెప్తే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు టర్నోవర్, అది 100 కోట్ల రూపాయలు ఆదాయమాడ. 5 సంవత్సరాల పాటు జరిగితే దాని ద్వారా ఆ యొక్క ఇండస్ట్రీ నడిపేవానికి వచ్చేటువంటి ఆదాయము 500 కోట్ల రూపాయలు. ఒక మొలకల చెరువులో అనేటువంటి గ్రామంలో ఒకటి బయటపడింది. ఇటువంటి ఎన్ని ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు ఉంది. అన్నిటికంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు ఇష్టానుసారం రాసుకున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా. అధికారం పోయిన తర్వాత ఇటీవల ఒక నెల కిందట కూర్చొని పతాక శీర్షికలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు తాగినటువంటి కల్తీ మద్యం వల్ల లివర్లు కిడ్నీలు చెడిపోయి ఆరోగ్యం అంతా పాడైపోయింది అని చెప్పి ఒక మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని, ఇటీవల కాలంలో వచ్చినటువంటి కథనాన్ని ఆ యొక్క పత్రికల యాజమాన్యాన్ని, ఆ యొక్క టీవీ ఛానల్ యొక్క ఆ యాజమాన్యాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు మొలకల చెరువులో ఇంత పెద్ద ఇండస్ట్రీ ఈరోజు బయటపడిందే, నీ పేపర్లో ఈరోజు రాసేదానికి నీకు లేదా, నీకు సత్తా లేదా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం కూర్చొని ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీసేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టేటువంటి విషయం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బయటపడితే మీ పేపర్లలో కానీ మీ కథ కానీ దీన్ని హషప్ చేసేటువంటి అవసరం దాని పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఏంది? రాను రాను ఇది బలపడతా ఉంది మాకు. ఇది పెద్దలు చేసినటువంటి దందా కాకుండా ఉంటే ఈ యొక్క మీడియాలో ఒకవేళ అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బయటపడితే అది చాలా పెద్ద కుంభకోణం. ఒక 500 కోట్ల రూపాయలు అక్రమంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి అక్రమంగా సంపాదించినటువంటి విషయం బయటపడితే మీ పత్రికల్లో ఎందుకు రాయలేదు అని చెప్పి నేను అడుగుతున్నా. చిన్న చిన్న విషయాలు రాస్తారు, లేనిపోని అబద్ధాలన్నీ అటంకించు రాస్తారు. ఈరోజు ఆ పత్రికలకు నేను అడుగుతున్నా, ఈరోజు ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నాను, మద్యం పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒకటే చెప్పారు. మద్యం అనేది ఒక పెద్ద మహమ్మారి, దాని బానిసన పడితే జీవితాలంతా కూడా ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండకూడదని చెప్పి వాటి రేటు పెంచినటువంటి విషయం వాస్తవమే. రేట్లు పెంచినప్పుడు కూడా మద్యం ఎక్కడంటే అక్కడ విక్రయించడానికి వీలు లేదు. మద్యాన్ని ఎట్లంటే అట్లా కూర్చొని వేరే వాళ్ళ యొక్క లిక్కర్ మాఫియా చేతులకు పోకూడదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఒక డిస్టిలరీలో ఒక మద్యం తయారైతే ఏపీబీసీఎల్, ఆంధ్రప్రదేశ్ బ్రీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ దాన్ని ఆ యొక్క డిస్టిలరీ నుంచి కొనుగోలు చేస్తుంది.